క్రీస్తున్న పిల్లల ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ మా ప్రేమతో శుభములు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియకుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా బుద్ధి జ్ఞానము పూర్ణ వివేకమును కూర్చున్నదే ఉండును. గూఢార్థం గల దానికి నేను చెవియెక్కెదను, సితార తీసుకుని నా మరుగుమాట బయలుపరచెదను. నా కొరకు పంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను. తమ ఆస్తియే ప్రాప్తమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుతున్న వారికి నేనేలా భయపడవలను. ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయాలను ఏకంగా నశించురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇల్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళంలో మందగా కూర్చోబడరు. మరణం వారికి కాపురిగా ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుగురు. వారి స్వరూపంలో నివాసం లేనివై పాతాళంలో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలమున ఒకడు తను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు. హల్లెలూయా.